ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఆయనను నమ్మిన వాళ్ళు, ఆయనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ మినిమం 10 లక్షలు 50 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు బాస్. అది ఎలా, ఎందుకు? నేనే విట్నెస్, నా 2 కళ్ళతో చూస్తున్నాను. వారు ఎవరో కాదు, ఇక్కడ ఉన్న టీ హోమ్స్ వైకుంఠరావు గారు. మే ఐ ఇన్వైట్ యు టు వైకుంఠరావు గారు. ఓకే, ఇక్కడ ఒక 15 నిమిషాలు నాకు సార్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ 15 నిమిషాల్లో ఒక్కరైనా నా స్టోరీ విని వాళ్ళ లైఫ్లో అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి అంటే ఎడ్యుకేషన్లో చాలా తక్కువ, మీకు అంత అర్థమైపోతుంది స్టోరీ మొత్తం జస్ట్ వింటే. ఇలాంటి పర్సన్ ఆల్మోస్ట్ ఒక 500 మంది ఫ్యామిలీలు అయితే హ్యాపీగా చేసిండు. ఇండైరెక్ట్గా అయితే ఒక 2000 ఫ్యామిలీలు అయితే సూపర్ చూస్తాను, అందులో డౌటే లేదు. నేను యాక్చువల్గా నా స్టోరీ, నా పేరు వైకుంఠరావు. నా పేరు వైకుంఠరావు అని చెప్పడానికి కూడా భయం. యాక్చువల్గా ఇంతకు ముందర స్టేజ్ ఫియర్ అవన్నీలో ఉండేవాడు నేను. యాక్చువల్గా ఈరోజు కూడా మాట్లాడుతానంటే స్టేజ్ ఫియర్ అనొచ్చు. సో వాట్, నేను మాట్లాడింది ఒక పర్సన్ గానే అర్థమై ఒక పర్సన్ గానే మారితే నా జన్మకి ఒక సార్థకం ఉంటుందని నా ఆలోచన, అంతే సింపుల్. అయితే నేను శ్రీకాకుళం డిస్టిక్లో ఒక మారుమూల వరుస గ్రామ ప్రాంతంలో జన్మించాను. అసలు ఈ భూమి మీదకి నాకు తీసుకొచ్చిన మా అమ్మా నాన్నకి మనస్ఫూర్తిగా సభ ముందు నమస్కారం తెలియజేస్తాను. నిజంగా వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం. తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు సక్సెస్ అవుతారని కలండి రియల్గా. మన తల్లిదండ్రులు మన ఫస్ట్ దేవుడు, తర్వాత మన గురువు. ఇందులో ఎవరో చెప్పి అది 100% అది. నేను అది నమ్ముతా అన్నట్టు. యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఒక 5th 6th క్లాస్ చదువుతున్న స్టేజ్లో ఎలా ఉంటుందో 10-11 సంవత్సరాలు నార్మల్గా ఉంటాం రైట్. ఆ స్టేజ్లో మా ఊళ్ళో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో నేను ఎప్పుడు బయటకు పోలేదు. 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్, నా 10th క్లాస్ వచ్చినంత వరకు అనుకోండి. మ్యాక్సిమం 5-6 కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేము ఎప్పుడు పోలేదు ఊరి నుండి. నా చుట్టూ ప్రపంచమే గ్రేట్ అనుకుంటుండే. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే చిన్నప్పుడు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కొండలు కనబడతాయి. విలేజ్లో చాలా వరకు కొండలు ఉంటాయి రైట్. కొండలు కనబడతాయి. మేము ఉండేది ప్లేన్ ఉంటుంది, చుట్టూ కొండలు. ఆ కొండలకు ఏముంటుంది అంటే అంటే ఏముంటుంది అంటే ఆయన ఏమంటాడు అంటే మా ఫ్రెండ్, ఆ కొండల అవతల మొత్తం ఎడారులు ఉంటాయి, అందులో నక్కలన్నీ అంటే మనం పోయినట్టే తినేస్తే అని చెప్తే నిజమా అనుకుంటాడు. అంటే అక్కడ ఏం లేదు, ప్రపంచం ఇదే. అంటే నూతిలో కప్పకి నువ్వే సముద్రం, నువ్వే ప్రపంచం అని అంటారు కదా బావిలో కప్పకి, సేమ్ అదే అనుకుంటే. అలా 2001లో నాది 10th కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్లో నేను మ్యాథమెటిక్స్లో చాలా షార్ప్ ఉంటాను. యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అంటే క్యాల్కులేట్ చాలా బాగుంటాయి. రిమైనింగ్ సబ్జెక్ట్లో నార్మల్గా ఉంటాను. 2 నాకు అక్కలు. యాక్చువల్గా వాళ్ళ అక్కలకు మ్యారేజ్ కావాలని హైదరాబాద్ వస్తే నేను మ్యాథమెటిక్స్లో చాలా టాపర్లు కాబట్టి ఎవరో ఒకరు నా దగ్గర ట్యూషన్స్ లేకపోతే నాకు ఎవరో జాబ్ ఇస్తారని ఇక్కడికి వచ్చేసినట్టు నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఎంత సినిమా ఉంటుందని యాక్చువల్గా తెలియకపోతే హైదరాబాద్ 2001 ఎంటర్ అయినాక యాక్చువల్గా ఇక్కడికి వస్తే మన చదువు మాకు 6th క్లాస్లో ఏబిసిడీలు నేర్పిస్తానండి. 6th క్లాస్లో మీకు తెలుసు అంటే చాలామంది తెలుసు. యాక్చువల్గా 6th క్లాస్లో ఏబిసిడీలు అలా నేర్పించిన ఏరియా. అప్పుడు హైదరాబాద్కి వచ్చినాక నాకు అర్థమైంది ఇక్కడ ఉండే చదువులు ఏం కాదు, కష్టపడాలని డిసైడ్ అయినా అన్నట్టు. యాక్చువల్గా కష్టం ఎంత పడాలి అంటే జనరల్గా ప్రతి ఒక్క కంపెనీకి డోర్ టు డోర్ కంపెనీ గేట్ దగ్గరికి వెళ్ళి వేకెన్సీ ఉందండి, వేకెన్సీ ఉండాలి అట్లా మాట్లాడి వెళ్ళేవాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే మనకు పని కావాలి, పని ఉంటేనే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తేనే ఇంకొక కొద్దిగా అరేంజ్ చేసుకోవచ్చు. మా నాన్నకి సపోర్ట్ చేయవచ్చు. నేను అక్కలు ఉన్నారు మ్యారేజ్కి ఇట్లా అని. ఆ టైంలో నాకు చిన్న స్టోరీ చెప్తే సరదాగా ఉండదు. నేను ఒక కంపెనీ వేకెన్సీ ఉన్నాయని ఒక గేట్ దగ్గరికి పోతే ఆ గేట్ దగ్గర వాచ్మెన్ ఉందండి, హౌస్ కీపింగ్ ఉందన్నాడు. అక్కడ క్రికెట్లో కీపర్ ఉంటాడు కదా, క్రికెట్లో
అంటే వచ్చిన వాళ్ళు పట్టుకుంటాడు కదా, అట్లా హౌస్కి ఏమో చూసుకోవాలి కదా, హౌస్ కీపింగ్ అంటే ఏంటో తెలియదు నాకు యాక్చువల్గా. హౌస్ కీపింగ్ ఉందంటే రేపు నాకు జాబ్ వచ్చేసిందని, అది మెడికల్ కంపెనీ యాక్చువల్గా, మెడికల్ కంపెనీ ట్యాబ్లెట్స్ అనేది తయారవుతుంది. ఆ కంపెనీకి పోయిన తర్వాత వాడు ఒక బకెట్ మాఫర్ ఇచ్చాడు. అది మాఫర్ అంటే నాకు తెలియదు అప్పుడే. వాహమ్మో ఈ బకెట్ మాఫర్ నేను చెప్తాను. నెక్స్ట్ సార్ ఏమనుకోకండి, నాకు తెలియదు హౌస్ కీపింగ్ అంటే నాకు తెలియదు, ఈ క్లీన్ చేస్తారని. అంటే అటువంటి నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన. అంటే ఇలా ఇంకా అక్కడ నుండి అయిపోయింది. ఇంకో కంపెనీ పోతే వాడు చాక్లెట్లు బిస్కెట్లు తయారవుతాయండి, చాలా బెస్ట్ కంపెనీ అని చెప్పింది. మీకు నెలకు 1500 రూపాయలు ఇస్తాము, 2000 ఇస్తాము అని చెప్పారు 2001లో. సరే అనుకున్న దానికి పోయినా. నా ఏజ్ అప్పుడు 16 ఇయర్స్, అప్పుడే 10th 15 ఇయర్స్ వచ్చాడు. పోతే వాడు థర్డ్ ఫ్లోర్లో చాక్లెట్ తయారు చేస్తాడు, కింద నా భుజం మీద 50 కేజీ చక్కెర బస్తా వేసింది అన్నట్టు పైకి తీసుకుపోవాలి. అరే అంటే నాకు అర్థమవుతలేదు. కానీ నేను మాత్రం ఏదో ఒకటి సాధించాలి ఎప్పుడు తప్పనే ఉండేది. నాకు చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అది నేను విమానం పిల్ల కొడతా అన్నవాడు. విమానం అంటే తెలియదు రియల్గా, విమానం పిల్ల కొంటున్నాను నేను. 2030లో గ్యారెంటీ కొంటున్నాను, ఆమె డౌట్ లేదు. చాపర్ అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే కష్టపడితే 100% వస్తుంది. అంటే దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఎంత కష్టమో అంటే ఎగ్జాంపుల్కి ఇలా నా చైల్డ్హుడ్ అంతా అయిపోయింది. 2005లో ఇలాంటి మీటింగ్లో నేను ఎంటర్ అయినా. నాకు ఎవరో బలవంతం చేసి పడేసేది, నువ్వు వెళ్ళు ఇలాంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ మాట్లాడు అంటే. మీరు ఇప్పుడు ఫ్రీగా వచ్చినారు, నేను 500 రూపాయలు టికెట్ పెట్టి వచ్చిన ఇలాంటి మీటింగ్, 500 రూపీస్ టికెట్. అంటే ఇప్పుడు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే ఇంత ముందర కంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కోపంలో ఏదైనా సక్సెస్ అవ్వాలనుకుంటే ఇన్ఫర్మేషన్ చాలా ఉంది మనకి. అదే వెనకట 500 రూపాయలు 1000 రూపాయలు కడితేనే మనం ఇలాంటి మీటింగ్కి ఎంటర్ అవుతాం. ఆ రోజు ఒక స్పీకర్ నాకు చెప్పిన మాటలు మైండ్లో పడిపోయినాయి అన్నమాట యాక్చువల్గా. అంటే ఇప్పుడు డైలాగ్ ఏంటి, కేజీఎఫ్లో నువ్వు పుడితే శ్రీమంతుడిలా పుట్టాలి అనుకునేదో వాళ్ళ మమ్మీ చెప్తుంటుంది కదా శ్రీమంతు కేజీఎఫ్ హీరోకి. నిజంగా ఆ రోజే నేను డిసైడ్ అయినా, పుట్టడం ఎలాగైనా పుట్టచ్చు, అది మన చేతుల్లో లేదు కాబట్టి. బట్ చనిపోవడం మాత్రం పెద్ద శ్రీమంతుడిలా చనిపోవాలని ఆ రోజు డిసైడ్ అయినా నేను 2005. అంటే అటువంటి కసి, అటువంటి తపన మనకు లేకపోతే మన జీవితానికి అసలు మీనింగ్ లెస్ రియల్గా. అంటే మన జీవితానికి రియల్ ఫ్యాక్ట్ అర్థం. అప్పుడు నా 2005లో ఒక చిన్న స్టోరీ, నాకు ఈ స్టోరీ చాలా లైక్ అయింది, మీకు కూడా ఇది లైక్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్వరు కూడా పుట్టినతో సక్సెస్ అవ్వదు. ఒక తల్లి అంట ఒక ఇంజనీర్నో, ఒక డాక్టర్నో, ఒక పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్నో, లేకపోతే ఒక పొలిటీషియన్లో డైరెక్ట్ పుట్టించదు, ఒక శిశువుకే జన్మనిస్తుంది. ఇక అర్థం చేసుకోండి, ఈ పుట్టిన నుండి చావు మధ్యలో ఏదైతే జర్నీ ఉంటుందో ఆ జర్నీలో చూసి వాళ్ళ చాయిసే, వాళ్ళ ఏం ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, సేల్స్ మ్యాన్ అయినా, వాళ్ళు ఆ జర్నీలో వాళ్ళు ఎవరితో చూస్ చేస్తున్నారో అదే అన్నాడు. పుట్టడం ఎలాగ పుట్టచ్చు, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా పుట్టాలని ఏ తల్లి అనదు, నువ్వు ఫెయిల్యూర్ పుట్టాలని ఏ తల్లి అన్నది. యాక్చువల్గా ఓన్లీ ఒక బిడ్డకి జన్మనిస్తుంది అంతే. మనం ఎటువంటి పీపుల్స్తో తిరుగుతుంటే అటువంటి మైండ్ సెట్ మనలో డెవలప్ అవుతుంది. అదే నిజంగా జలుబులో తిరిగితే మనకు కూడా ఆటోమేటిక్ జలుబు వస్తుంది, రైట్? అయస్కాంతము పక్కన ఒక ఆటోమేటిక్ ఒక కాయిన్ పెట్టండి, ఒక 5 రోజులు, దీనికి కూడా ఆ పవర్ వస్తుంది అన్నమాట యాక్చువల్గా. అలా ఆ విధంగా నాకు ఆ చిన్న స్టోరీ ఏం లైక్ అయిందంటే, ఒక గ్రద్ద ఈగలు ఒక చెట్టు మీద గుడ్డు పెట్టింది అన్నట్టు. ఆ గుడ్డు బై మిస్టేక్ దొర్లుకుంటూ కోడిగుడ్డులో కలిసిపోద్ది అన్నట్టు. గద్దగుడ్డు వచ్చేసి కోడిగుడ్డులో కలిసిపోద్ది. ఈ కోడి వస్తుంది, అన్ని గుడ్లని పొదుగుతుంది, అన్ని గుడ్ల నుండి కోడి పిల్లలు వస్తాయి, గద్దగుడ్డు నుండి గద్దపిల్లలు వస్తాయి, రైట్? పాప మీ గద్దపిల్ల నేను కూడా కోడి పిల్లనే అనుకోనక, నేను ఎందుకంటే కోడితో ఉన్న అసోసియేషన్ కదా అక్కడ, నేను కూడా కోడి పిల్లనే అనుకుని వాటితో నడవడం ప్రారంభించి వాటితో పురుగులు అన్ని ఏరుకోవడం స్టార్ట్ చేసింది అన్నట్టు. ఒక యంగ్ ఏజ్ వచ్చిన టైంకి, ఇప్పుడు నాకు 21, 2005 అంటే నాకు ఆల్మోస్ట్ 20 యాక్చువల్గా టైం. ఆ 20లో ఈ స్టోరీ నాకు పడింది యాక్చువల్గా. అయితే ఈ యంగ్ స్టేజ్ వచ్చినప్పటికీ
ఆ గద్ద ఆటోమేటిక్ ఎగరడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. అరే ఎందుకు ఎగరడానికి ట్రై చేస్తుంది అంటే అంతకు ముందు ఒక వాటర్ పొలం దగ్గరికి పోతుంది. వాటర్ పొలం దగ్గర కోడి పిల్లలు నీళ్ళు కిందకి తాపుకుంటూ పైకి చూస్తాను, కింద తాపుకుంటూ పైకి. సేమ్ ఇది కూడా అదే అలవాటు కదా, కింద తాపుకుంటూ పైకి చూస్తున్నారు. పైన ఒక పెద్ద గద్ద ఎగురుతుంటుంది. ఏందబ్బా సేమ్ నాలాంటి పక్షే కదా, అది ఎగురుతుంది, నేను ఎందుకు ఎగరకూడదు అది అంటే ఇట్లా దీని మైండ్లో ఆలోచన మొదలైంది. కొన్ని ట్రై చేద్దామని ఇది ట్రై చేస్తుంది అన్నట్టు, ఇలా రెక్కలు ఎక్కడానికి. చుట్టే మన కోడిపిల్లలు, హే నువ్వేం ఎగురుతావు, మన తాతలు ఎగిరినారా, మన తండ్రులు ఎగిరినారా, హే అదేదో అది ఎగురుతుంది కానీ నీ వల్ల కాదు అనుకోని డీమోటివేషన్ చేసి పాప మా పెద్ద పిల్ల అలాగే చిన్న ముసిలైపోయి కూడా చెప్పింది అన్నట్టు. నేను ఒక్కటి ఫ్రెండ్స్, ఎవరైనా సరే పుట్టుకతో సక్సెస్ఫుల్ కావాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఆలోచన విధానం మారాలి, మీ థాట్ ప్రాసెస్ మారాలి. మార్పు లేనిదే అసలు నిజం చెప్తానా, మనకు ఒక క్లారిటీ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామో, నా విజన్ చూస్తే నా కంట్లో విండోస్ నుండి చూస్తే కొంతమంది కళ్ళు పడతారు. ఏదైనా మనం డ్రీమ్ చేస్తాక మన పక్కన చెప్తే వాడు ఒలుగు రావాలంట. అటువంటి డ్రీమ్ ఉందా నువ్వు సక్సెస్ అవుతావు. నీకు ఏదైనా డ్రీమ్ ఉంటే నీ పక్కన చెప్పు దమ్ముంటే, ఆ డ్రీము పక్కలకు వణుకుంటే ఎదురా నీడు మాట్లాడుతాడు, నిజంగా ఇది కసేది తప్పలేదని. అటువంటి డ్రీమ్తో మనం ముందుకు వెళ్ళగలిగితే, అటువంటి అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా, కళల కళను నిజం చేసుకోండి. నిజంగా ఆ రోజు ఆ కోడి పిల్లల కదా వాళ్ళ నాయన నేను తిరిగిన సొసైటీ కరెక్ట్ కాదు, మంచి సొసైటీతో వెళ్ళాలని ఇలాంటి మీటింగ్స్తో అందరితో వెళ్ళి నేను నాకు సాయశక్తిలో హెల్ప్ చేస్తాను. చాలా వరకు చాలామంది సూసైడ్ చేసుకుంటారు. 50,000 రూపాయలు ఇంట్లో అప్పైనందుకు సూసైడ్ చేసుకుంటాను. అది కాదు మన భారతదేశం. 50,000 నీ వల్ల కరెక్ట్గా ఒక మంచిగా ఒక 5 నెలలు కష్టపడితే 50,000 సంపాదించవచ్చు. అది చెప్పేటప్పుడు మన ప్రజలు తక్కువ అవుతారు అన్నట్టు. నాకేం పోయింది, నాది కాదు కదా. నా బిగ్ డ్రీమ్ ఏంటంటే చాలామంది కోటీశ్వరులు చేయాలి, అది నా బిగ్ డ్రీమ్. కొన్ని వేల లక్షల మందిని నా ఇనుమంట అరిగిపోయిన కంట ఇప్పుడు తుప్పు పట్టిన కంట అరిగిపోవడం బెస్ట్ అని ఏదో ఒక బుక్స్లో చదివినాను. రియల్గా మనిషి కూడా లాస్ట్ క్షణం వరకు ఇంత ముందర మన సుధీర్ చెప్తాడు, ఎదుట సాగు ఉన్నా సరే ఇంకో దగ్గర ట్రైనింగ్ చేసేస్తాను. దట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్. ఎక్సలెంట్ సుధీర్ గారు, ఎక్సలెంట్. మనం కూడా అలాగే తయారవ్వాలి. నేను ఇలా చేయలేను, నాకు ఇంతే, మీరు మారను, నా వల్ల కాదు అని అంటే నిజం చెప్తానా, నలుగురితో వస్తాము అలాగే పోతాం. మనిషి చనిపోయిన తర్వాత చెప్పుకోవాలంటే మీకంటూ ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత అనేది చాలా వరకు మనం మారితేనే కాలం, ఇప్పుడు రాబోయే కాలం ఎలా ఉంటుందో తెలుసా సార్. ఇప్పుడు మనం కంప్యూటర్లో ఉన్నాము, రాబోయే తరము చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం మారకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి కొన్ని ఏళ్ల క్రితము డైనోసార్లు ఉండే, రైట్ రాగా డైనోసార్లు అంత పెద్ద జీవి, అంత పెద్ద బలమైన జంతువు ఇప్పుడు ఎందుకు లేదంటే ఈ సైంటిస్ట్ పరిశోధనలో తేలింది ఏంటంటే అది కాలంలో ఏదైతే కాలం ఉందో మార్పులకు అనుగుణంగా మారలేదు కాబట్టి అంతరించిపోయింది. ఇప్పుడున్న జీవి ప్రతి ఒక్కటి కాలంకు అనుగుణంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మిగిలి ఉన్నాయి. మీరు అలాగా అంతరించుకోవాలా, మారి చేయాలంటే మనమే డిపెండ్ అవుతాం అన్నమాట. యాక్చువల్గా డైమండ్స్ నేను ఒక్కటి చెప్తాను. యాక్చువల్గా నేను డైమండ్ అంటే ప్రతి ఒక్క పర్సన్కి మీకు అర్థం కావాలంటే డైమండ్ అంటే వాల్యుబుల్ పర్సన్. యాక్చువల్గా నేను అట్లా అంటాను. యాక్చువల్గా మనం ఒకటి ఏది చేయకూడదు, చేసినామంటే వదిలిపెట్టకూడదు. సక్సెస్ అనేది ఊరికే రాదు. సక్సెస్ అనేది ఏదో మన ఇంటికి వచ్చి నాయన వైకుంఠరావు నీ ఇంటికి వస్తాను రేపు అనుకుని చూసి చెప్పదు. సక్సెస్ని పట్టి లాగి గుంజాలి, అది తప్పుతుంది అప్పుడు సక్సెస్. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. 100% అందులో డౌటే లేదు. శ్రమ అంటే నేనేంటంటే స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ వర్క్ ప్రతి ఒక్కటి అంటే జనరల్గా నేను మాట్లాడేటప్పుడు ఒక దృఢమైన గోల్స్ అంటే పట్టుదల లేకపోతే ఆ మనిషి ఎలా ఉంటాడంటే, ఒక గాలిపటం ఉంటుంది కదా, గాలిపటంకి దారం ఉన్నది ఒక దాన్ని దిశ నిర్దేశం చేస్తుంది, ఎటు పోవాలి ఎట్లా.
అదే దారం లేకపోతే ఆ గాలిపటం ఎక్కడో పడుతుంది, ఏ చెరువుల్లో ముంటి పంటలో పడుతుంది. ఒక మనిషికి కూడా ఆ క్లారిటీ లేకపోతే యాక్చువల్గా ఆ దృఢమైన డ్రీమ్స్, ఆ దృఢమైన ఏమంటారు గోల్స్ లేకపోతే మనం ఎక్కడికి వెళ్తామో నాకు తెలియదు. అంటే గమ్యం లేని ప్రయాణంలా ఉంటుంది. ఒక గమ్యంలో ప్రయాణించాలంటే మన ఇంటికి ఏం కావాలి, ఫస్ట్ మనం బాగుండాలి. ఫస్ట్ రియల్ డైమండ్స్ ఎవరికి వాళ్ళ హీరోస్, మీకు మీరే హీరోస్. ఫస్ట్ మనం బాగుండాలి, తర్వాత మన సరౌండింగ్ బాగుండాలి, మన ఫ్యామిలీ, మన సరౌండింగ్, తర్వాత మన దేశం బాగుండాలి. ఎవరైతే అంటే అలా ఆలోచిస్తారో వాళ్ళు ముందుకి 100% సక్సెస్ అవుతారు, అందులో డౌటే లేదు. ఎవరైతే నా స్వార్థము, నేనుంటే బాగుంటుంది అనుకుంటారో రియల్గా నార్మల్గా ఉంటారు. లాస్ట్ అండ్ లీస్ట్ డైమండ్స్ యాక్చువల్గా చాలా వరకు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా కష్టపడ్డాను, చాలా స్ట్రగుల్ పడ్డాను. నాకు ఎందుకు ఇంత కలిసి వచ్చిందంటే జనరల్గా యాక్చువల్గా నేను 2007లో అనుకుంటా మా మిస్సెస్కి ఇక్కడ వచ్చింది మా ఆవిడ. యాక్చువల్గా ఆమెకి బైక్ మీద తీసుకెళ్తుంటే వర్షం పడుతుంది. నేను ఆమెకు ఒక్కటే మాట ఇచ్చిన, విమల నువ్వు ఒక్క సంవత్సరం ఆగు, నేను నెక్స్ట్ కారు అంటా. నాకు ఒక్క సంవత్సరం టైం నేను కారు కొనేసి నీకు ఎక్కడ ఎండలో కాదు కదా, వాళ్ళు ఎక్కడ ఇచ్చేయడానికి నాకు ప్రామిస్ చేసిన నా ఫ్యామిలీ ఫస్ట్. ఆ నెక్స్ట్ ఇదే కారు అన్నా. అంటే ఆ సంకల్పం ఉంది కాబట్టి మనమంట సంకల్పం మనం బాగుంటంట. మన సంకల్పము దేవుడు వచ్చి మనల్ని హెల్ప్ చేస్తాడట. యాక్చువల్గా రియల్గా ఇది భగవద్గీతలో అది ఒక పేజీలో ఉంది ఆల్రెడీ. చాలా వరకు కొన్ని దగ్గర స్టోరీ వస్తుంది. భగవద్గీతలో ఒక చిన్న పిచ్చుక దాని గుడ్లని సముద్రం తీసుకుపోతుంది. ఆ గుడ్లు కావాలని ఆ పిచ్చికి సంకల్పం, నా గుడ్లు ఇచ్చే నా పిల్లల్ని నేను పెట్టుకోవాలి అనుకుంటే నాకు సముద్రంలో కలిసిపోయి నువ్వు పోయి ఇంకొక ఏదో చూసుకుంటే ఆ పిచ్చుక నీకు ఎండ పడతానని ఒక సంకల్పం తీసుకుంటుంది అన్నాడు. చిన్న పిచ్చుక సముద్రం ఎట్లా ఎండ కడుతుందంటే జనరల్గా అందరూ నవ్వుతుంటారు. ఇది అదే సముద్రం కలుపుతూ వాటర్ ఒడ్డు మీద వేస్తుంది, సముద్రం కలుపుతూ వాటర్ ఒడ్డు మీద వేస్తుంటుంది. యాక్చువల్గా ఎండ పడుతుంది. కానీ చుట్టూ పక్షి జాతి ఏమనుకుంటాయి అంటే అరే ఇది మన పక్షి జాతికి అన్యాయం జరిగిందని అన్నీ వస్తాయి అన్నట్టు. యాక్చువల్ ప్రతి పక్షి వచ్చి దాన్ని సపోర్ట్ చేస్తాయి. కొద్ది రోజుల్లో విష్ణుమూర్తి అయిన అవతారమైన మన గరుడకు తెలిస్తే గరుత్మంతుడు వస్తాడు అన్నట్టు. విష్ణుమూర్తి బయటకు వెళ్ళమంటే వాహనం ఉండవు. వీళ్ళన్నీ ఏం చేస్తారని విష్ణుమూర్తి వస్తే సముద్రం దగ్గర అన్ని పక్షులు ఎండగొట్టాలని ట్రై చేస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి వస్తుంది అన్నట్టు. మర్యాదగా గుడ్లేస్తావా నేనే పని చేయాలంటారు అన్నట్టు. సముద్రం గజగజ ఒడికిపోయి ఆ గుడ్లేస్తుంది అన్నట్టు. మన సంకల్పం కట్టుకుంటే మనకి ఆ విష్ణుమూర్తి దగ్గర 100% సపోర్ట్ దొరుకుతుంది జనాల్లో. మన సంకల్పం అంత గట్టిగా ఉండాలి అంటున్నా. అంటే ఏదో ఏమంటారు చూడండి, ఒకరికి అన్యాయం చేయాలి, ఒకరికి ఆ మైండ్ సెట్ తోటి ఎప్పుడూ వద్దు. లేకపోతే ఖాళీ కూర్చోవడం అంటే మనం పని చేసేటప్పుడు ఒకరికి హెల్ప్ చేయలేకపోయినా పర్వాలేదు కానీ అన్యాయం మాత్రం చేయదు. మనం ఎలా పడతారని సంపాదించాలంటే అటువంటి డబ్బులు నాకొద్దు, మనం సంపాదించుకోవడం కూడా వేస్ట్. అలా అలాంటి మనం సాధిస్తామంటే 10 మందికి బాగుండాలి, హెల్ప్ఫుల్గా ఉండాలి. నా డ్రీమ్ ఏంటంటే కొన్ని వేల మంది కోటీశ్వరం చేయాలని నా డ్రీము. నేను కొన్ని వేల కోట్లు సంపాదించి ప్రతి ఒక్క గ్రామాల్లో ఇలాంటి మోటివేషన్ అనుకోండి, మీది కాదు, మీ స్ట్రెంత్ ఇది కాదు, నువ్వు చాలా సక్సెస్ దేవుడు మీకు పంపించిందంటే ఓన్లీ సక్సెస్ కోసమే పంపించింది. ఏదో వర్క్ చేయాలి. చాలామంది చూడండి 60 years దాటిపోతే 60 years వెనక్కి తిరిగి చూస్తే ఏం సాధించడం ఏమీ ఉండదు. అటువంటి లైఫ్ అందరికి అవసరమా? మనిషి ముందు 3 రకాలు ఉంటాయండి. 1 విన్, 2 క్విట్, 3 డెత్. డెత్ అనేది మన చేతుల్లో లేదు కాబట్టి పక్కన పెట్టేసేయండి. విన్నర్ క్విట్ రెండే ఉండాలి. ఏం కావాలి మనకి? విన్ కావాలి కదా. క్విట్ అయితే క్విట్టర్స్ నెవర్ విన్, విన్నర్స్ నెవర్ క్విట్. ఏదైనా ఒక పని చేస్తే 100% మనం ఆ పని కన్సిస్టెంట్ చేసినామంటే మీకు 100% సక్సెస్ వచ్చి తీరుతుంది. అందులో డౌట్ లేదు. ఏ పని అయినా చేయండి, ఆ పని 100% మీరు చేస్తే సక్సెస్ వస్తుంది. మీరు క్విట్ చేయొద్దు అన్నట్టు. మధ్యలో వదిలేసినప్పుడు చూడండి, మన వెనక మన విలేజ్లో బోర్లు ఉంటాయి. ఆ బోర్లో 100 దెబ్బలకి వాటర్ వస్తుంది. ఇలా కొట్టే బోర్లు ఉంటుంది రైట్. 100 దెబ్బలకు పడితే వాటర్ వస్తుందంటే
99 దెబ్బలు వేసిన వదిలేసిన ఏమన్నారు? చాలా మంది ఫెయిల్యూర్కి అదే కారణం. 100 దెబ్బలు పట్టాల్సిందే. అది రిజల్ట్ ఉంది ఆల్రెడీ. 100 దెబ్బలు వేస్తే కొన్ని దగ్గర అలా ఉంటే చూడండి. చాలామంది ఏంటంటే దేన్ని ఫస్ట్ వాళ్ళే నమ్మరు, వాళ్ళ మీద వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఉండదు, అందుకోసం సక్సెస్ కావు. మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోతే, మన మీద మనకు నిజంగా నువ్వు జస్ట్ ఒక జీవి. మనం ఎందుకు బతుకుతామో, మనం ఏ పర్పస్ దేవుడు మనం చనిపోయిన తర్వాత అంట దేవుడు శబాస్ ఏ బతికినవరా నువ్వు వెళ్ళే వాహనం ఏంటంటే నీ బాడీ కూడా నీ నుండి ప్రాణం బయటకు వెళ్ళాలంటే గజగజ వడకాలన్నట్టు. అరే నాకు ఇలాంటి బాడీ దొరుకుతుందా నెక్స్ట్, నాకు ఏంటంటే అంటే అది కూడా అరే వీడి నుండి ఎప్పుడు పోదామా అనుకోకూడదు అంట మన బాడీ. అంటే ఇవన్నీ ఇక్కడ అంటే మనం ప్రతి ఒక్కదానికి బద్దకించుకుంటూ చేస్తేనే సక్సెస్ వస్తుంది. బద్దకించడం అనుకోండి, ఈరోజు చేసి రేపు సక్సెస్ అలాగా అంతే. ఇప్పుడు నాకు కూడా 3000 మంది 4000 మంది దగ్గర ఇప్పటి వరకు నేను ఎప్పుడు మాట్లాడలేదు, 100 మంది దగ్గర మాట్లాడాను. ఈరోజు డిసైడ్ అయినా వచ్చి మాట్లాడదాం. ఏం చేసేది? కొంతమంది బాగా మాట్లాడలేదంటే, కొంతమంది లేదంటారు. వచ్చి మాట్లాడితే నాకు నేను చెప్తాను డైమండ్స్ క్లియర్గా, మనమంటూ ఒక కళ ఉంటే ఆ కళ కోసం మీరు ప్రయత్నించండి. మీరు ఏదో రంగం ఏ రంగం చేస్తున్నా సరే, ఇప్పుడు నా బిజినెస్ బాగుంది అని నేను చెప్పను. ఎందుకంటే నేను చేస్తుంది రియల్ ఎస్టేట్. యాక్చువల్గా రాబోయే కాలంలో మన భారతదేశంలో రియల్ ఎస్టేట్ 40% ప్రభావితం చేస్తుంది. యాక్చువల్ గ్రోత్లో 100% అది డౌటే లేదు. నేను కళ ఎలా కంటానంటే, ఫ్యూచర్ విజనరీ ఉన్నవారు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు సపోజ్కి 2000 సంవత్సరంలో మనం బోర్డప్పల్ సరౌండింగ్లో ఎక్కడైనా సరే కొంచెం 1 మినిట్ రియల్ ఎస్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 50,000 లక్ష రూపాయలు గజం దొరుకుతుందంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా? 2000 సంవత్సరంలో అప్పుడు ఎంత? 1000 రూపాయలు 500 రూపాయలు. అప్పుడు మనకి ఈరోజు 50,000 లక్ష రూపాయలు అవుతుందని తెలిస్తే ఆ రోజు అప్పు చేసుకుంటాం. కానీ మనకి ఆ విజనరీ లేదు. నేను ఇప్పుడు మీరు చెప్తున్నా, ఇక్కడ నిజంగా మన ఇండియాలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ అవుతుంది. ఇండియా మొత్తంలో ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్లో మనం బూర్జ్ ఖలీఫా ఏదో దుబాయ్లో 150 ఫ్లోర్లు అంటున్నాం కదా, ఇక్కడ 200 ఫ్లోర్లు విత్ నాకు తెలిసి 10 yearsలో ఒక 100 బిల్డింగ్లు వస్తున్నాయి. మీరు నమ్ముతారా? నా విజనరీ అది 200 ఫ్లోర్లు ఆల్మోస్ట్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్లో వస్తాయి. అంటే ఆ విజన్ ఉండాలన్నట్టు, ఫ్యూచర్ విజన్. అలా లేకపోతే, ఆ విజనరీ మనకు లేకపోతే సేమ్ నథింగ్. రాబోయే కాలంలో నా విజన్ అది. మనం ఎప్పుడు కూడా ఒకరి దగ్గర ఏం ఆశించొద్దు. ఆశించడం అంటే మనం హీరో మెంటాలిటీ ఉండాలి. హీరో ఏ సినిమాలో అయినా సరే ఇస్తుంటాడు, ఎవరి దగ్గర తీసుకుంటాడా, ఏదైనా అందరికి హెల్ప్ చేస్తుంటాడు. ఎప్పుడైనా మన హీరోలా ఉండాలి. మన మైండ్ సెట్ హీరోలా ఉండాలి. నేను ఒక్కటే చెప్తానా, ఎవరి దగ్గర ఏం ఆశించొద్దు. మీరు ఏమి ఇస్తామో అనే మైండ్ సెట్ ఉండండి, అప్పుడే బాగుపడతారు మీరు. నేను ఒకరికి ఏమి ఇస్తాను. సపోజ్ ఈ దేశం గురించి అనుకోండి, నిజం చెప్తానా, దేశం ఏమి ఇచ్చిందని దూషించడం దోషం. దేశానికి ఏమిస్తే తీరని రుణశేషం. బ్రతికిచ్చింది ఎవరు? వెతికిచ్చింది ఎవరు? ఆకాంక్షలకు ఆధారం చూపించింది ఎవరు? కాలి గోరు గాయపడితే కంటి నీరు తిరగదా? వేరు చివర చీడపడితే చిగురు నేల కొరకదా? ప్రాంతములు వేరైనా, భాషలు వేరైనా, దేశమంతా ఒక్క దేశమంతా స్పర్శపోయేనా? ఇది అంటే దేశానికి నేనేమిస్తాను. నేను ఫ్యూచర్లో నేను చెప్తాను, 1500 కోట్లు నేను ట్యాక్స్ కట్టాలని డిసైడ్ అయినా. చాలా మంది అసలు రియల్ ఫ్యాక్ట్ చెప్తాను బాస్. రియల్గా నా థాట్ ప్రాసెస్ చాలా మందికి లైట్ వెలిగించి కొన్ని మన భారతదేశం వెలిగిపోవాలి. ఎవరు వచ్చే మన బతుకులు బాగు చేయరు బాస్, మనమే బాగు చేసుకోవాలి. ఓకే, జై కిసాన్, జై జవాన్, జై హింద్. తిరుమల గారి క్లబ్ థ్యాంక్ యూ వెరీ మచ్.